హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమిళ చూసారా ఫ్రెండ్స్? ఎస్, మీరు చూసిన నిజమే. కాచిగూడ నుంచి కొండగట్టుకి కేవలం 60 రూపాయల్లో మనం ట్రైన్లో రావచ్చు ఫ్రెండ్స్. హైదరాబాద్ నుంచి ఒకే రోజులో కొండగట్టు వచ్చి దర్శనం చేసుకొని తిరిగి అదే రోజు మరి ట్రైన్లో హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. అది ఎలాగో ఈ వీడియో తెలుసుకుందాం. కొండగట్టులో ప్రస్తుతానికి రైల్వే స్టేషన్ అయితే లేదు. తెలంగాణ రాష్ట్రంలోని ఈ కొండగట్టు క్షేత్రం మీదుగా ప్రతిరోజు డెమో ట్రైన్ వెళ్తుంది. కానీ ఇక్కడ స్టేషన్ లైన్ కారణంగా హాల్టింగ్ అనేది కూడా లేదు. ప్రతిరోజు ఉదయం 5:30 కాచిగూడ నుంచి బయలుదేరినటువంటి డెమో ట్రైన్ నిజామాబాద్, జగిత్యాల్, కొండగట్టు, కొత్తపల్లి మీదుగా కరీంనగర్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. కొండగట్టులో రైల్వే స్టేషన్ లేని కారణంగా దీని దగ్గరలో ఉన్నటువంటి నూకపల్లి మలయాళ రైల్వే స్టేషన్, ఎస్ మీరు విన్న నిజమే, కొండగట్టుకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి కేవలం 4 కిలోమీటర్లో ఉన్నటువంటి నూకపల్లి టు మలయాళ రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్కి హాల్టింగ్ అనేది ఉంది. ఈ డెమో ట్రైన్ ప్రతిరోజు ఉదయం 5:30 కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:20 నూకపల్లి మలయాళ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఈ డెమో ట్రైన్ ప్రతిరోజు నడుస్తుంది. అలాగే 7 అవర్స్లో మనం కాచిగూడ నుంచి బయలుదేరి ఈ నూకపల్లి మలయాళ రైల్వే స్టేషన్కి 7 అవర్స్లో చేరుకోవచ్చు. ఈ డెమో ట్రైన్లో నూకపల్లి మలయాళ రైల్వే స్టేషన్లో డెమో ట్రైన్కి 2 మినిట్స్ హాల్టింగ్ ఉంటుంది. 12:20కి నూకపల్లి రైల్వే స్టేషన్ చేరుకున్నటువంటి ఈ డెమో ట్రైన్కి 2 మినిట్స్ హాల్టింగ్ తర్వాత 12:22కి ఇక్కడ నుంచి బయలుదేరి కరీంనగర్ వైపు వెళ్తుంది. ఇలా ప్రతిరోజు ఉదయం 5:30 కాచిగూడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:20 నూకపల్లి రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడ నుంచి 12:22కు బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్ స్టేషన్ చేరుకుంటుంది. ఈ కాచిగూడ నుంచి నూకపల్లి మలయాళ రైల్వే స్టేషన్కి డిస్టెన్స్ వచ్చేసి 276 కిలోమీటర్స్. ఈ 276 కిలోమీటర్స్ డిస్టెన్స్ని డెమో ట్రైన్ కేవలం 7 అవర్స్లో చేరుకుంటుంది. ఇలా ప్రతిరోజు కాచిగూడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:20 నూకపల్లి మలయాళ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఇక్కడ నుంచి మనకు కొండగట్టు పుణ్యక్షేత్రం అత్యంత సమీపంలో ఉంటుంది. దీనికి దగ్గరగా ఉన్నటువంటి కేవలం 4 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి నూకపల్లి మలయాళ రైల్వే స్టేషన్లో మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడే మీకు కనిపించేదే ఈ యారో మార్క్ దగ్గర ఉంది కొండగట్టు క్షేత్రం. ఇక్కడ జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మన కొండగట్టు. మీకు కనిపిస్తున్న కొండ అదే. ఇక్కడే మనకు ఆలయం ఉంటుంది. ఇక్కడ మనం నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. మనకి ఇక్కడ నుంచి జీబ్లో కూడా వెళ్ళొచ్చు. నడుస్తాయి మన నూకపల్లి మలయాళ రైల్వే స్టేషన్ నుంచి. కాబట్టి మనం నేరుగా వెళ్ళి దర్శనం కూడా చేసుకొని తిరిగి 1 అవర్లో మళ్ళీ రిటర్న్ అయ్యి నూకపల్లి మలయాళ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి 12:22కు ఇంతకుముందు వెళ్ళినటువంటి డెమో ట్రైన్ తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2:50 నూకపల్లి మలయాళ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. 2 నిమిషాల హాల్టింగ్ తర్వాత మధ్యాహ్నం 2:52 నూకపల్లి మలయాళ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి తిరిగి కాచిగూడకు వెళ్తుంది ఈ డెమో ట్రైన్. ఇక టికెట్ ఫేర్స్ విషయానికి వస్తే కాచిగూడ నుంచి నూకపల్లి మలయాళ రైల్వే స్టేషన్ మనకు 276 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ 276 కిలోమీటర్ డిస్టెన్స్ గాను మన టికెట్ ఫేర్ వచ్చేసి జస్ట్ 60 రూపీస్ మాత్రమే. హైదరాబాద్ నుంచి ఒక ఫ్యామిలీ, ఒక 10 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ కొండగట్టు పుణ్యక్షేత్రం రావాలంటే, బస్లో రావాలంటే 2400 రూపీస్ ఖర్చు అవుతాయి. అదే ఫ్యామిలీ డెమో ట్రైన్లో కొండగట్టు క్షేత్రానికి రావాలంటే జస్ట్ 600 రూపీస్ ఖర్చు అవుతుంది. కాబట్టి ట్రైన్ జర్నీయే బెటర్ అని నేను అంటాను. మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్. ఇలా హైదరాబాద్ నుంచి ట్రైన్లో కొండగట్టు క్షేత్రానికి వచ్చి ఒక్కరోజులో దర్శనం చేసుకొని తిరిగి అదే రోజు సాయంత్రం హైదరాబాద్కు మనం ఈ డెమో ట్రైన్లో వెళ్ళవచ్చు. అలాగే మన ప్రయాణ ఖర్చు కూడా చాలా తక్కువ, కేవలం 120 రూపాయల్లో హైదరాబాద్ నుంచి కొండగట్టు చేరుకొని కొండగట్టు నుంచి తిరిగి కాచిగూడ వైపు వెళ్ళవచ్చు. ఇలా తక్కువలో అయిపోతుంది ట్రైన్లో వస్తే. హోప్ యూ లైక్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.